Hi everyone, welcome to maths class, sets 10th class. So previous bits మనం 40 వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 41 క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 41 క్వశ్చన్? అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం గుర్తుపట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏముంది? బి సబ్సెట్ ఏ. బి సబ్సెట్ ఏ. బిలో ఉన్నాయి అన్నీ ఏలో ఉంటే బీని ఏకి సబ్సెట్ అంటాం కదా. అప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందా అని అడుగుతుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందా? ఓకేనా? సో ఇన్కరెక్ట్ ఇది అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 తీసుకుందాం. ఎందుకంటే బీలో ఉన్నాయి అన్నీ బి సబ్సెట్ ఏ అన్నాడు కదా, కండిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ యూనియన్ బి వేస్తే ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి, కాంబినేషన్ ఆఫ్ 1 2 3. డోంట్ రైట్ రిపీట్. సో 1 2 3 1 2 3 అంటే ఏంటిది? ఇక్కడ ఏ అనే సెట్ కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది కదా. ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఏ బి సబ్సెట్ ఏ దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. తర్వాత నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా మనం చేద్దాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే ఏమని నేర్చుకున్నాం మనం? కామన్ ఎలిమెంట్స్ 1 2 1 2 1 2 1 2 అంటే ఏంటిది? బి సెట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, కానీ ఇక్కడ మనం ఏమన్నాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తుపట్టమంటుండు. సో ఎన్ యూనియన్ డబ్ల్యూ ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నాడు. ఎన్ యూనియన్ డబ్ల్యూ అంటే మనకేమొస్తుంది? డబ్ల్యూఏ వస్తుంది కదా. డబ్ల్యూ ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూలో జెడ్లో ఉన్నాయి కలిపి డబ్ల్యూలో వస్తాయి, అంటే కామన్ ఎలిమెంట్స్. జెడ్ అంటే ఇంటీజర్స్, 0 నుండి స్టార్ట్ అయితే ఇందులో కూడా 0 నుండి తీసుకునేటే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి డబ్ల్యూ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఒకసారి చూడండి, లాస్ట్ వన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగింది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఏ సబ్సెట్ బి. ఏలో ఉన్నాయి అన్నీ బీలో ఉన్నాయి అని ఇచ్చిండు 1 2. బి ఈజ్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఆఫ్ ఏ. బీలో ఉన్నాయి అన్నీ కూడా ఏలో ఉండాలి. కండిషన్ చూడండి, ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉండాలి, బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉంటేనే బి సబ్సెట్ ఏ అంటాం. మరి అప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటిది? ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇచ్చిండు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ అన్నట్టు. ఈ క్వశ్చన్కి 4th రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 42. మరి 42 మనకు ఏమిచ్చిండు? డబ్ల్యూ మైనస్ సెట్ ఆఫ్ 0 అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏమవుతుంది మరి? చూడండి, డబ్ల్యూ నుంచి డబ్ల్యూ అంటే ఏంటిది? హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏంటి? 0 1 2 3 4 5 6 డాష్ 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 ఇన్ఫినిటివ్ మైనస్ 0. ఇళ్ళకెళ్ళి తీసేస్తే 0 0 కట్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఏంటి? 1 2 3 4 5 6 ఎట్సెట్రా ఇన్ఫినిటివ్. సో ఇది ఏం సెట్ అవుతుంది? న్యాచురల్ నంబర్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఏ యూనియన్ ఎంటీ సెట్. ఏలో ఏమేమి ఉంటాయి? 1 2 3. సో ఏలో 1 2 3. సో ఎంటీలో ఏముంటాయి? సో ఇక్కడ రెండింటిని కలిపితే ఇక్కడ కండిషన్స్ చూడండి, ప్రతిసారి మనము ఇవి ఎగ్జాంపుల్ తీసుకోవాలని అవసరం లేకుండానే మైండ్లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఏ యూనియన్ ఎంటీ సెట్ అన్నప్పుడు ఏలో ఎంటీ సెట్లో ఉన్నాయి కలిపి రాస్తే ఏలో ఉన్నాయి ఫస్ట్ రాస్తాం, ఎంటీ సెట్లో ఏం లేవు కాబట్టి ఏం రాయం. సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏ. ఒకవేళ మీకు ఇది కూడా చేసి పెట్టుకొని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఏమవుతుంది? ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, ఇందులో ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కాబట్టి ఎంటీ సెట్. ఏ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకేనా? ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినోట్స్ ద సెట్ ఆఫ్ డివైజర్స్, సో దెన్ ఎక్స్ ఎక్సెప్ట్ 1, దెన్ ఎఫ్ ఆఫ్ 18 మైనస్ ఎఫ్ ఆఫ్ 12. మరి ఇక్కడ డైరెక్ట్గా మనకు రోస్టర్ ఫామ్ ఇవ్వకుండా ఏమిచ్చిండు? రోస్టర్ ఫామ్ ఇవ్వకుండా ఏమిచ్చిండు? ఎఫ్ ఆఫ్
18. ఎఫ్ ఆఫ్ 18 అంటే 18 ఫ్యాక్టర్స్ ఎఫ్ ఆఫ్ 12 ఏమొస్తుంది అని అడుగుతుండు. సో డోంట్ కన్ఫ్యూజ్. 18 ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద 18 ఫ్యాక్టర్స్? 18 ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు మనం? 1 18 జా 18, 2 9 జా 18, 3 6 జా 18, 4లో రాదు, 5లో రాదు, 6 3 జా మళ్ళీ రివర్స్, 6 3 జా 9, 2 జా 18 1 జా. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1 2 3 6 9 18. మరి అలాగే 12కి కూడా రాయండి. 12కి రాస్తే ఏమొస్తుంది? 1 12 జా 12 అంటే 1 ఈజ్ ఫ్యాక్టర్ 12. తర్వాత 2 6 జా 3 4 జా మళ్ళీ 4 3 జా వచ్చేస్తుంది. కాబట్టి 1 2 3 4 6 12. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 1 1 కట్ అవుతుంది, 1 కట్ అవుతుంది, 2 కట్ అవుతుంది, 3 కట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి 6 కట్ అవుతుంది. ఇంకా మిగిలిన ఏంటి? 9 18, 9 18. ఓన్లీ ఫస్ట్ సెట్లో ఉన్నాయి మాత్రమే రాయాలి. ఇది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి కామన్ ఎలిమెంట్స్, సబ్ట్రాక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్ని కట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని మాత్రమే రాయాలి. 9 18 అంటే సో 9 18. ఇక్కడ ఏం అడిగిండు? 9 18. ఓకేనా? సెట్ సింబల్ ఉండాలి ఇక్కడ. 9 18. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ చెప్తారు కదా మీరు. వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్? 2. ఓన్లీ ఈవెన్ నెంబర్, సారీ ప్రైమ్ నెంబర్స్లో ఓన్లీ 1 and 9 ఒక్కటే నెంబరు ఈవెన్ నెంబర్, మిగతా అన్నీ కూడా ఆడ్ నంబర్స్. 7 11 13 17 19 23 ఎట్సెట్రా మీకు తెలుసు. ఆ నంబర్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్సే. ఒక్కటే ఒకటి ఏకైక నంబర్ ఈవెన్ నంబర్. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాడు ఇక్కడ? డి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ మనకు? 1 1/2 1/3 1/5 1/6. ఇవన్నీ కూడా మనకి ఎట్లా కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1/1 అనుకోండి. ఇక్కడ 1/n ఫామ్లో ఉన్నాయి. 1/1 1/2 1/3 1/4 1/5 1/6. సో n అనేది ఇక్కడ 1 2 3లో ఏంటి? న్యాచురల్ నంబర్స్. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏం రాయాలి మనం? న్యాచురల్ నంబర్స్. సో మరి ఎక్కడి వరకు తీసుకున్నాడు? 6 వరకే కదా. 6 వరకు తీసుకున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? n < 6. 6 వరకు తీసుకున్నాడు కాబట్టి 6 or 6 లేదంటే దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? మనకు ఆప్షన్లలో < లేదు, ఓన్లీ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంకో ఆప్షన్ ఏమని రాయొచ్చు? 7 కంటే తక్కువ. 7 కంటే తక్కువ అంటే 7 కంటే తక్కువ అనే కండిషన్ ఏమని రాయొచ్చు? n < 7. సో ఆప్షన్ సి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే n < 6 అంటే 5 వరకే ఉంటాయి. మనకి ఇక్కడ 6 వరకు ఉన్నాయి కాబట్టి n < 7 అనే ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ < 6. ఈజీగా చెప్పొచ్చు. ఇది < 6 అన్నాడు కాబట్టి 6 కంటే తక్కువ ఏడ కనబడుతున్నాయి మనకు < 6? 1/1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్, దిస్ సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ద వర్డ్ స్కూల్ అనే వర్డ్ నుండి సెట్ని తయారు చేయమంటుండే ఒక సెట్ను. మరి ఆ సెట్ ఏంటిది? ఎస్, ఇక్కడ చూడండి, ఎస్ లెటర్, తర్వాత సి లెటర్, తర్వాత హెచ్ లెటర్, తర్వాత ఓ అనేది డబల్ టైం వచ్చింది కాబట్టి ఒకటేసారి సింగిల్ టైమే తీసుకోవాలి. దట్ ఈస్ ద రూల్. ఓకేనా? డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి డిఫరెంట్గానే ఉండాలి. అంటే ఓ అనేది డబల్ టైం, ఇప్పుడు డబుల్ ఇచ్చింది కాబట్టి ఇది కాదు, ఇక్కడ ఓ మిస్ చేసింది, ఇది కాదు, ఇది అవుతుంది, ఇది కాదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ such that x is a prime number < 13. చెప్తారా మీరు? k is a
k is equal to x such that x is a prime number less than 13. ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 13 అంటే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఇందాక చెప్పినట్టు వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13. 13 బిలోనే అన్నాడు కాబట్టి తీసుకోవద్దు. లెస్ దాన్ 13 కంటే తక్కువైనాయి. 2 3 5 7 11 అది ఎక్కడుంది? 2 3 5 7 11. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 50th క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. ఇట్స్ రూల్ ఫామ్ ఆఫ్. రూల్ ఫామ్, దీనికి పేర్లు ఏమేమి ఉంటాయి? రూల్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము అని మనం నేర్చుకున్నాం. సో ఈ ఫామ్లో ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూలర్ ఫామ్, రూల్ ఫామ్ అని కూడా అంటాం. మరి ఇక్కడ ఇచ్చిన నంబర్స్ వేటికి రిలేటెడ్గా ఉన్నాయి అనేది ఫస్ట్ మనము అబ్జర్వ్ చేయాలి. 2 4 6 8 అనేటి ఏంటి నాన్న? ఈవెన్ నెంబర్స్ కదా. ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 అట్లా ఎట్సెట్రా ఈవెన్ నెంబర్స్. కానీ దేనికంటే తక్కువ ఉన్నాయి? 8 ఆఫ్టర్ 10 కదా. 10 కంటే తక్కువ ఉన్నాయి ఈవెన్ నెంబర్స్. మరి ఈ కండిషన్ తక్కువ అనేది ఏంటిది? లెస్ దాన్ 10 అనేది ఉండాలి. చూడండి, ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ చూస్తలేము, 10 వరకు తీసుకున్నాడు. ఇది రైట్ ఆన్సర్. మరి ఇది ఎందుకు రాంగ్ అవుతుంది? 10 కంటే తక్కువ అంటే 8 వరకు ఉంటేనే అదే అవుతుండే. 2 4 6 8 ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుండే. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కంటే ఎక్కువ అంటే 10 నుండి స్టార్ట్ అయ్యి 10 12 14 16 అట్లుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పెట్టాలి. కాబట్టి మన క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది గ్రేటర్